చెన్నై సూపర్ బజార్. చెన్నై సూపర్ బజార్. చెన్నై సూపర్ బజార్. డ్రమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బయట తీయేసాము. ఎన్ని గొడుగులు. పగ తీసుకున్న వాళ్ళు ఏమనరు. ఇక్కడ చేతిలో మన బ్యాగులు గీగులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడంతా హారాలు ఏవో ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్. అన్నీ చాలా బాగున్నాయి. పూల తొట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ పూల తొట్లు, కుర్చీలు, పిల్లలకి బాళ్ళు, గొడుగులు. డబ్బక్కర వర్షం వచ్చేసినాయి. తొలిసి కోటలు ఇవి. ఇవి తొలిసి కోట. 130 రూపాయలు. 130 రూపాయలు తొలిసి కోటలు కూడా చెట్లు వేసుకోవడానికి. ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్. నాకు ₹250 ఈ టబ్బు. ఈ టబ్బు ₹250. ఇది ₹350. ఇది సామాన్తో పెట్టుకునేవి అన్నీ ₹150. పెద్ద షాపుల కన్నా సౌకర్యంగానే ఉన్నాయి. ఇవన్నీ బెల్టులు. రేట్లు బీకే కనపడతాయి చూడండి. ఇవి మేతలు పెట్టేదానికి కుక్కలకి, పిల్లలకి. స్టీల్ కంచాలు కూడా ఉన్నాయి. ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్. అంతా ఏమేమో ఉన్నాయి. ఇవి పేస్ట్ బ్రష్లు వేసుకునేవి. ఇవన్నీ సబ్బు పేట్లు. ఈ డస్ట్బిన్లు ఇవన్నీ కాళ్ళ కింద పట్టలు. అవన్నీ డస్ట్బిన్లు. ఇవన్నీ పళ్ళు తోముకొని పేస్ట్లు బ్రష్లు పెట్టుకునేవి అన్నీ అవే. కొత్త రకం మోడల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఈసారి. ఇవి కూడా అవే బాత్రూంలో పెట్టుకునేవి. ఇవన్నీ ఐటమ్స్ అంతా ఇవే. కాళ్ళ కింద పాటలు. ఇవన్నీ ఇంట్లో పెట్టుకునేవి. షోకేస్ బాక్సులు, హాట్ బాక్స్ టైప్. స్కూల్ పిల్లలకి టిఫిన్ బాక్సులు, పెన్సిల్ బాక్సులు, టిఫిన్ బాక్సులు. గేజరమ్మ పళ్ళ రసం తీసుకునేవి. గ్లాసులు,
పిల్లలకు పాలు పోసి పళ్ళ రసాలు పోసి తాగిచ్చే గ్లాసులు చాలానే ఉన్నాయి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, మంచినీళ్ళు తాగేవి ఏమేమి ఉన్నాయి. నాన్న ఒక్క మిక్సీ గిన్నె ఉన్నాయా? ఒక్క మిక్సీ గిన్నె ఉంటుంది. పిల్లల ఆట వస్తువులు, జల్లీళ్ళు, అవి జల్లీళ్ళు, ప్లాస్టిక్ జల్లీళ్ళు, ఇవన్నీ పిల్లల ఆట వస్తువులు. ఇవి పిల్లల ఆట వస్తువులు. ఇవి బట్టలు ఆరేసుకుని, చిన్నపిల్లకాయలు ఆరేసుకుని బట్టలు, ఇంట్లో కర్చీపులు అట్లాంటివి ఆరేసుకోవచ్చు. అవన్నీ బకెట్స్, పిల్లలకు వాడుకునేవి. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవే. ఇక్కడి నుంచి పెద్దవాళ్ళకి సంబంధించినవి, వంట రూముల్లో వాడుకోవడానికి, కిచెన్లో వాడుకునేవి. ఈ బాక్సులు ఏదో బాగానే ఉన్నాయి. రేట్ ఎంత? 150 రూపాయలు. అవి బాగున్నవి క్లాస్గా. ఇవి ఎంతో 4 బాక్సులు, 150 రూపాయలు 4 బాక్సులు. బాగుంటాయి. తీసుకున్నావా? వేసేసుకో. పేమెంట్ కట్టేస్తాం, తీసుకెళ్తాం. 250 రూపాయలు అంట బకెట్. 30 రూపాయలు ఒకటి తీసుకుందాం. ఒక బకెట్ తీసుకుందాం. ఇల్లు తుడుచుకునే కర్రలు, బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా అన్ని వాటర్ బాటిళ్ళు, బాక్సులు అంతా 130 రూపాయలు, 150 రూపాయలు. బట్టలు ఇప్పిన బట్టలు వేసుకునే బుట్టలు, వాటర్ బాటిళ్ళు, ఇవన్నీ బాక్సులు 180 రూపాయలు. డీమార్ట్లో కన్నా కూడా బాక్సులు మటుకు ఇక్కడ సౌకగా ఉన్నాయి. డీమార్ట్ కన్నా సౌకగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్లాస్గా ఉన్నాయి బాక్సులు. క్లాస్ బాక్సులు చాలా బాగుంటాయి. చూడడానికి వచ్చావు. ఇక్కడ ఉంటావరన్నా? ఇక్కడ. నీ పేరేం పెన్నా? ఇక్కడే కాపురం ఎక్కడన్నా? బాగుండే, మంచి వస్తుంది. నాకు బకెట్ అది కావాలి నాన్న. అక్కడ ఉంది చూడు పైన 230 రూపాయలు డ్రమ్ ఉంది చూడు. రెడ్ ఉంది చూడు. రెడ్ ఇక్కడ కావాలి చూసింది నేను. 350, 250. ఏది 350? ఇదేయా? తీసుకో నాన్న. ఆ రెడ్ తీసుకో. బల్బు తగిలిద్దు నాన్న, జాగ్రత్త. రెడ్ది తీసి ఆడ పెట్టేసేసి ఈ లైన్ క్లీన్ చేద్దాం. ఈ కూరగాయల చెక్క ఎంత నాన్న? 100. అది కూడా ఒకటి తీసుకో మాకు. ఇదైతే 150 కదా. ఇది ఇవ్వు, పెద్దది ఇవ్వు. అన్నీ అక్కడ వేసుకుంటాను. పట్టుకోను. ఆ గిలి ఉండకూడదు. ఏది? పేటలు ఇయ్యా? అవి మనకు తెలీదు. ఎంత నాన్న అవి? 350, 250 అన్నీ ఉంటాయి కదా సైజులు బట్టి.
బాగుంది. మళ్ళీ ఒకసారి రావాలి, మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకేమన్నా కూడా కొనాలి, తప్పదు. చాలా బాగున్నాయి ఇవన్నీ పీటలు. ఎన్ని జ్యూస్ గ్లాసులు బాగున్నాయి, ఎన్ని ఉంటాయో. నాన్న ఈ బాక్స్ ఎంత? 150 రూపాయలు. నాన్న ఇట్లా ఇది ఎంత? 150. ఎన్ని గ్లాసులు ఉంటాయి? జ్యూసే కదా ఇదైతే. ఇదైతే జ్యూస్ గ్లాసులే కావాలి. ఎంత ఉంటుంది నాన్న అది? 150. ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి. ఒక గ్లాస్ బయట తీసి చూపినా నాకు. ఇవైతే ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయా? ఇది 150. బాగున్నాయి. అది బయటే పెట్టినాను, అది బయటే ఉంచుతాను. నెక్స్ట్ అటు వెళ్దాం. ఇక్కడికి ఒక అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ అటు వెళ్తాం.